జనవరి 8న ప్రధాని నరేంద్ర మోడీ వైజాగ్ రానుండటంతో ఇవాళ మంత్రి నారా లోకేష్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ప్రధాని పర్యటనపై అధికారులతో సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం విశాఖ టీడీపీ ఆఫీసులో పార్టీ నేతలతోనూ లోకేష్ భేటీ అవుతారు. ఈ నెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేవల్ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు మోడీ చేరుకుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ జరిగే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్కు చేరుకుంటారు. దత్తా ఐలాండ్ నుంచి ఏయూ గ్రౌండ్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. 60,000 మంది ప్రధాని రోడ్ షోలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు కిలోమీటరున్నర దూరం ఓపెన్ టాప్ వాహనంపై ప్రధాని రోడ్ షో చేస్తారు. పీఎం వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారు. ఆ తర్వాత బహిరంగ సభ ఉంటుంది. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడ్డ తర్వాత తొలిసారి మోడీ విశాఖకు వస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్ర అభివృద్ధిలో కీలకమైన ప్రాజెక్టుల్లో వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. ఉత్తరాంధ్ర చిరకాల కోరికైన రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణం, పుడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాలకు మోడీ శంకుస్థాపన చేస్తారు. మోడీ పర్యటనతో జన సమీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభకు పనులు వేగంగా జరుగుతున్నాయి. విశాఖ, అనకాపల్లి, ఉత్తరాంధ్రలోని ఇతర జిల్లాల నుంచి దాదాపు 2 లక్షల మంది ఈ సభకు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు పూడిమడక, నక్కపల్లి దగ్గర పరిశ్రమలు ఏర్పాటయ్యే చోట ప్రధాని సభను వర్చువల్గా చూసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధాని వస్తుండటంతో ఏర్పాట్లను స్వయంగా మంత్రి లోకేష్ పర్యవేక్షించనున్నారు.